హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. అయితే లాస్ట్ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌కి ఎట్లయితే సింపతి గెయిన్ అయిందో, ఈ సీజన్‌లో కూడా మణికంఠకు సింపతి వచ్చేలా హౌస్‌మేట్సే కట్టకట్టుకొని పూనుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ టాపిక్ వచ్చినా, ఎవరి సిచ్యువేషన్ వచ్చినా కూడా మణికంఠని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ యష్మి సిచ్యువేషన్ వచ్చినా కూడా అక్కడ మణికంఠకే అంటుంది. సీత సిచ్యువేషన్ వచ్చినా సీత కూడా మణికంఠకే అంటుంది. హౌస్‌మేట్స్ అందరూ ఏదో ఒక విషయంలో మణికంఠకు అనడం వల్ల అతనికి ఇక్కడ సింపతి అనేది ఎక్కువ గెయిన్ అయ్యేలా కనిపిస్తుందన్నట్టు. ఇక ఈ సీజన్ మొత్తం ఇట్లనే కంటిన్యూ అయితే అక్కడే అంటే 'బిగ్ బాస్' సెకండ్ సీజన్‌లో కౌశల్‌కి ఎట్లయితే సింపతి వచ్చిందో, ఈయనకు కూడా అట్లనే సింపతి వచ్చి సీజన్ విన్ అయినా విన్ అవ్వచ్చు. అట్లాంటి సింపతి గెయిన్ వచ్చేలా చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సిచ్యువేషన్‌లో అసలు ఆయనకి మణికంఠకు టార్గెట్ చేస్తారన్నట్టు. మరి ఎందుకు అది 'బిగ్ బాస్' వాంటెడ్‌లీ సింపతి కోసం ఒకళ్ళని పంపించినట్టు అయింది ఈ సీజన్‌లోకి. లాస్ట్ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ని, ఈ సీజన్‌లో మణికంఠని పంపించినట్టయితే అనిపిస్తుంది నాకైతే. అయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా 'బిగ్ బాస్' వచ్చేసి కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే టాస్క్ పెట్టిండన్నట్టు ఇగ. లాస్ట్ సీజన్‌లో ఈ టాస్క్ బాగా హిట్ అయింది. కాకపోతే ఈ సీజన్‌లో అంతగా అనిపించలేదు నాకైతే. అయితే ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కళ్ళు రావాలి. అయితే ఆదిత్య అండ్ మణికంఠ వచ్చిర్రు ఫస్టు. అయితే 'బిగ్ బాస్' వచ్చేసి బ్లాక్ కలర్ చెప్తాడు కదా! ఏ కలర్ కావాలంటే. ఇక ఆదిత్య వచ్చేసి కాలుకున్న చెప్పు తీసుకొచ్చి ఏస్తాడు బ్లాక్ కలర్‌ది. ఇక మణికంఠ మైకే ఏసి విసిరేస్తాడు. ఇక 'బిగ్ బాస్' వచ్చేసి మణికంఠ మీరు మైక్ వేశారు కదా! మరి దాన్ని తీసుకోకుండా ఉంటారా మరి అని చెప్పి అంటాడన్నట్టు. అంటే మైక్ లేకుండా ఉండడం కష్టం కదా హౌస్‌లో. ఖచ్చితంగా మైక్ ఉండాలి. సో, సారీ 'బిగ్ బాస్' మైక్ లేకుండా అయితే కష్టము అని చెప్పేసి చెప్తాడు. సో, ఎవరు విన్ అయ్యారంటే ఆదిత్య విన్ అయితాడు. అయితే ఆదిత్య ఒక మంచి ఐటెమ్ సాంగ్‌లో డాన్స్ చేయాలి అని చెప్పేసి చెప్తాడన్నట్టు. మణికంఠ ఐటెమ్ సాంగ్‌లో డాన్స్ చేయాలి. అయితే 'బిగ్ బాస్' వచ్చేసి ఐటెమ్ సాంగ్ అయితే రెడీ ఉంది. మరి మణికంఠ నువ్వు సిద్ధమా అని చెప్పేసి మంచిగా డాన్స్ పాట అయితే ఏసిండు. ఇక డాన్స్ చేసిండు. ఫస్ట్ మణికంఠ డాన్స్ చేసిండు. తర్వాతకెళ్ళి నైనికని పిలిచి నైనికని ఏమంటే ఇద్దరు కలిసి డాన్స్ చేసిరన్నట్టు ఇక. ఇక మణికంఠ, ఆదిత్య వీళ్ళది ఇద్దరిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు అడుగుతారు 'బిగ్ బాస్‌కి' ఏ కలర్ అని చెప్పేసి. ఇక గ్రీన్ కలర్ అని చెప్తాడు. నబీలు అక్కడెక్కడో వెళ్తాడు గ్రీన్ కలర్ కోసము. కానీ లేట్ వచ్చేస్తాడు. కానీ నిఖిల్ అక్కడనే గడ్డి ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చేస్తాడు అన్నట్టు ఇక. అయితే వేరే వాళ్ళు లేదు గడ్డి నడవదు అట్లా వేరేది తీసుకొచ్చి చేయాలంటే 'బిగ్ బాస్' అయితే నిఖిలే గెలిచిండు అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే గడ్డి కూడా గ్రీన్ కలరే కదా! సో, గెలవగానే నబీల్‌కి ఏం పనిష్మెంట్ ఇద్దామని చెప్పేసి 'బిగ్ బాస్' అడుగుతాడు. ఇక ఏం పనిష్మెంట్ ఇస్తాడంటే స్విమ్మింగ్ పూల్‌లో నుంచి ఒక బకెట్‌లో స్పూన్ ద్వారా వాటరు తోడాలి అని చెప్పేసి చెప్తాడన్నట్టు ఇక. అసలు లాస్ట్ సీజన్‌లో అది చాలా హిట్ అయింది కామెడీ. స్పూన్‌తో తోడడం అనేది. ఇది అంతగా అనిపియలేదు. ఏదో కల్లాపి చల్లినట్టు చల్లితే నేను స్పూన్‌తో తోడమన్నాను. కానీ నువ్వు కల్లాపి చల్లుతున్నావు అని చెప్పేసి 'బిగ్ బాస్' అంటాడన్నట్టు. సో, కొద్దిగా అయితే నబీలు దాన్ని కామెడీ చేయగలిగిండు. కానీ లాస్ట్ సీజన్ అంతా అయితే చేయలేదు కామెడీ. ఇక నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ సీత అండ్ యష్మి వచ్చిరన్నట్టు ఇక. వాళ్ళిద్దరికి వైట్ కలర్ అని చెప్తే సీత కాలుకున్న చెప్పు వైట్ కలర్ ఉంది. అది తీసుకొచ్చి చేసేసింది ఇక. యష్మి అక్కడ వేరే సైడ్ వెళ్ళింది. వైట్ కలర్ ఏం తెద్దామా అని చెప్పేసి. సో, యష్మి ఓడిపోయిందని చెప్పి చెప్పిండు. సీత అయితే గెలిచింది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే మరి ఏం పనిష్మెంట్ ఇద్దామని ప్రేరణకు అడుగుతాడు అన్నట్టు. యష్మికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని. ప్రేరణ వచ్చేసి మణికంఠని పొగడాలి అని చెప్పేసి చెప్తుంది. అసలు యష్మికి మణికంఠని తిట్టడమే వస్తుంది కానీ పొగడడం రాదు కదా! ఇక పొగడాలి అంటే ఇక పొగుడుతుంది. ఏంటంటే నీ వాయిస్ బాగుంటుంది, గేమ్స్ బాగా ఆడతావు, డ్రెస్సింగ్ బాగుంటుంది అని చెప్పేసి పొగుడుతుంది. ఇక అందరూ ఫుల్ కామెడీ అన్నట్టు. అందరు నవ్వుతారు అన్నట్టు. ఇక మణికంఠ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత 'బిగ్ బాస్' వచ్చేసి మణికంఠతో డాన్స్ చేయాలని చెప్పేసి యష్మికి చెప్తాడు అన్నట్టు ఇక. అంటే కొంచెం 'బిగ్ బాస్' దాన్ని కామెడీ వేలో కొంచెం కామెడీ వండిద్దామని అనుకున్నాడు. సో, ఇద్దరైతే మణికంఠ అండ్ యష్మి ఇద్దరు కూడా మంచిగానే డాన్స్ చేసిర్రు. అయితే యష్మి అండ్ సీత వీళ్ళిద్దరి తర్వాతకెళ్ళి ప్రేరణ అండ్ పృథ్వీ ఒక్కొక్క క్లాన్ నుంచి వచ్చిర్రు. కలర్ వచ్చేసి ఏ కలర్ కావాలంటే 'బిగ్ బాస్' వచ్చేసి బ్లూ కలర్ అని చెప్తాడు. అయితే పృథ్వీకి వేరే వాళ్ళు టీ షర్ట్ అందిస్తారు బ్లూ కలర్‌ది. కానీ ప్రేరణ ఉండేసి అక్కడనే ఒక బ్లూ కలరు ఒకటి వస్తువు కనపడుతుంది. అది ఏసేస్తది అన్నట్టు ఇక. సో, ప్రేరణ మీరు విన్ అయ్యారని చెప్పేసి చెప్తారు. ఇక ప్రేరణ అయితే ఇక నేను విన్ అయ్యాను అని చెప్పేసి కింద పడి కొట్టుకుంటుంది ఇక. ఫుల్ కామెడీ అనిపించింది అదైతే. అయితే 'బిగ్ బాస్' వచ్చేసి ప్రేరణ కడుగుతారన్నట్టు పృథ్వీకి ఏం పనిష్మెంట్ ఇద్దామని. ఆమె వెళ్ళేసి రిబ్బన్ తీసుకొస్తుంది ఇక. నెత్తికి లేడీస్ లెక్క కడదామని చెప్పేసి రిబ్బన్ తీసుకొచ్చి ఆయన ఇంకోటి ఏంటంటే గౌను ధరిస్తాడు ఇక. ఆయన పృథ్వీ మొత్తము అమ్మాయి లెక్క రెడీ చేసి ఇక అమ్మాయి లెక్క నడవమంటే అసలు అమ్మాయి లెక్క నడవనే నడవడు పృథ్వీ. ఓన్లీ అబ్బాయి లెక్కనే నడుస్తాడు. ఇక అక్కడ పక్కన విష్ణుప్రియ ఉండి ఇక కింద పడి నవ్వుతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే లేడీ గెటప్ వేసింది కదా! ఇక ఏంటంటే కొంచెం పులిహోర కలుగుతుంది కదా ఆమెకి. ఇక అట్లా చూసేసరికి నవ్వు వచ్చినట్టుంది. ఇక మొత్తం కింద పడి ఇక
దాచుకొని నవ్వుతా ఉంది మొత్తం విష్ణు కూడా. ఫైనల్గా కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ టాస్క్లో వచ్చేసి కాంతార క్లాన్ అయితే విన్ అయింది. అయితే మొత్తం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అనేది మొత్తం ముగిసింది. అయితే ఎక్కువ గేమ్స్ గెలిచింది వచ్చేసి శక్తి క్లాన్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో శక్తి క్లాన్ నుంచి ఒకరిని డైరెక్ట్గా చీఫ్గా ఎన్నుకోవచ్చు, అంటే చీఫ్ కంటెండర్గా ఎన్నుకోవచ్చు అని చెప్తాడు బిగ్ బాస్. అంటే వాళ్ళకే ఒపీనియన్ వదిలేస్తాడు శక్తి క్లాన్ వాళ్ళకి, మీరు ఒకరిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. అయితే ఇక్కడ నిఖిల్ తీసుకుంటాడు బాధ్యత, చీఫ్ కదా, ఎవరిని పంపాలి చీఫ్ కంటెండర్ అనేది నిఖిల్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు పృథ్వీ అండ్ యష్మి వాళ్ళతో. కానీ నేను మళ్ళీ కావాలని చెప్పి అయితే డిఫెండ్ చేసుకోడు, కానీ యష్మి అయితే డిఫెండ్ చేసుకుంటుంది. ఆమె ఆల్రెడీ చీఫ్ అయింది, కానీ నేను ఫస్ట్ చీఫ్ అయినప్పుడు నేను సరిగా చేయలేకపోయినాను, మొత్తం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈసారి నేను మంచిగా చేయగలుగుతాను, కొన్ని ఏవైతే నేను బ్యాలెన్స్ చేయలేకపోయినానో ఈసారి బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. కానీ ఇక్కడ పృథ్వీ వచ్చేసి నేను అసలే అవ్వలేదు కదా, నేను అవుదాం అనుకుంటున్నాను చీఫ్ కంటెండర్గా, సో ఖచ్చితంగా నేనే అవుతా అని చెప్పేసి చెప్తాడు. ఇక ఒకరికి అది పెద్దగా అవుతుంది, ఒకళ్ళు నెగిటివ్ ఒకళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు ఇక పృథ్వీ అండ్ యష్మి. ఇక పృథ్వీ వచ్చేసి నువ్వు మణికంఠని బాయ్ కింద కన్సిడర్ చేయలేవు కదా, నలుగురే బాయ్స్ అన్నావు కదా, అది నీలో నెగిటివ్ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇక ఒక్కొక్క నెగిటివ్ చెప్తూనే ఉంటారు. ఇక యష్మి వచ్చేసి ఇక ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక అంటే ఆమె పాయింట్స్ ఆమె చెప్పుకుంటుంది కావాలని, అంటే చీఫ్ కావడానికి. పృథ్వీ కూడా తప్పులేదు, యష్మిది కూడా తప్పులేదు, ఎందుకంటే ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టాలి. ఇక్కడ నిఖిల్ కూడా నేను కావాలని చెప్పి చెప్పాలి, కానీ నిఖిల్ అయితే ఇక నేను ఆల్రెడీ చెప్పున్నా కదా లైట్ తీసుకున్నాను అన్నట్టు. ఇక అక్కడ ఆదిత్య కూడా అడుగుతారు, ఆదిత్య కూడా నేను అవ్వాలి అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు ఛాన్స్ ఇస్తే నేను కూడా చీఫ్ కంటెండర్ వెళ్తా అని చెప్పి చెప్తాను అన్నట్టు. అక్కడ పృథ్వీ కూడా టాస్క్లన్నీ గట్టిగా ఆడిండు, నేను కూడా ఆడాను, నేను వెళ్తా అని చెప్పేసి ఆదిత్య చెప్తారు. ఎవరికి అవ్వాలని ఉండదు చీఫ్గా, అందరికీ అవ్వాలని ఉంటుంది. సో నిఖిల్ అడిగితే మాత్రం నేను కూడా ఓకే అని చెప్పేసి అంటాడు. కానీ మొత్తంగా ఫైనల్గా అయితే ఇక వాళ్ళు ఒకరినొకరు హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఇక పృథ్వీ అండ్ యష్మి. ఇక ఆమె కొంచెం కరిగిపోతుంది. ఫైనల్గా నిఖిల్ అయితే పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు చీఫ్ కంటెండర్గా. అయితే బిగ్ బాస్ వచ్చేసి రీజన్ అడుగుతాడు అన్నట్టు, అంటే చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంది అని చెప్పేసి అడిగితే నిఖిల్ చెప్తాడు అన్నట్టు, అగ్రెషన్ నుంచి కంట్రోల్ చేసుకొని టాస్క్లన్నీ బాగా గట్టిగా ఆడాడు, ఆయనని చీఫ్ కంటెండర్గా నేను సెలెక్ట్ చేయడానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తాడు. సో టాస్క్లను అయితే ముందు బాగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చాలా అగ్రెషన్ చూపెట్టినప్పటికీ ఈ ప్రజెంట్ వీక్ వచ్చేసరికి బాగానే ఆడింది అనిపించింది పృథ్వీ అయితే. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఒక హౌస్మేట్స్కి ఒక హెచ్చరిక ఇస్తాడు అన్నట్టు, ఏంటంటే మీ వైపుకి వస్తున్న అపాయాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తాడు. అసలు వచ్చే అపాయం ఏంది, వైల్డ్ కార్డ్స్ వస్తారు అన్నట్టు, ఎంతమంది ఒక 6+ మంది వస్తారు కదా, సో వాళ్ళని తట్టుకోవాలి మీరు అని చెప్పేసి చెప్తాడు. సో వాళ్ళని తట్టుకోవాలి అంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయాలి, అంటే ఏదైనా గొడవ అయినా ఏదైనా కూడా తట్టుకొని నిలబడాలంటే మంచి చీఫ్ లీడర్ ఉండాలి. సో ఇప్పటికే పృథ్వీ చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యిండు, ఇంకొకరిని ఎన్నుకోవాలి అని చెప్పి చెప్తాడు అన్నట్టు చీఫ్ కంటెండర్గా. అయితే సెకండ్ చీఫ్ కంటెండర్ను సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ పప్పీ ఇన్ ద హౌస్ అనే ఒక టాస్క్ పెట్టిన అన్నట్టు. అయితే బిగ్ బాస్ వచ్చేసి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏంటంటే పప్పీని హ్యాపీగా ఉంచాలి. అయితే ఒక సైడ్ ఏమో పార్క్ ఉంది, ఇంకొక సైడు హౌస్, అంటే ఒక్కొక్కళ్ళ పేరుతో చిన్న చిన్న హౌజులు ఉన్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ పార్క్ నుంచి అందరూ రన్నింగ్ చేస్తూ అక్కడ హౌస్లోకి తీసుకెళ్ళాలి అంటే పప్పీస్ని. అయితే ఎవరిది వాళ్ళు తీసుకోవడానికి లేదు, ఎవరిది వాళ్ళు తీసుకుంటే అవుట్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళది తీసుకోవాలి. ఇప్పుడు ప్రేరణ ఉందనుకో, ప్రేరణ బొమ్మని వేరే వాళ్ళు తీసుకోవాలి, కానీ ప్రేరణ తీసుకుంటే అవుట్ అన్నట్టు. అయితే పార్క్ నుంచి హౌస్కి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళు అవుట్ అన్నట్టు. సో వాళ్ళ చేతిలో ఎవరి పేరు ఉంటే వాళ్ళు, అండ్ ఆ లాస్ట్ పరిగెత్తిన వాళ్ళిద్దరు కూడా ఒక డేంజర్ జోన్, ఒక పోడియం ఉంది కదా, దాని మీద నిలబడి, అయితే ఎవరైతే చీఫ్ అవ్వడానికి అర్హులు అని అనుకుంటారో వాళ్ళని సంచాలకి వచ్చేసి సేవ్ చేయాలి, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. అయితే ఎలిమినేట్ చేసిన తర్వాతకి వెళ్ళి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ టాస్క్కి, అంటే అదే టాస్క్లో నెక్స్ట్ రౌండ్కి సంచాలక అవుతారు. అట్లా మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ టాస్క్లో స్ట్రాటజీ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇద్దరు స్ట్రాటజీ యూజ్ చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నబీల్ అండ్ ఆదిత్య ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని నీది నేను చేస్తాను, నాది నువ్వుదే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకో, అట్లా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి ముగ్గురు ప్లాన్ చేశారు, సీత, నైనిక అండ్ విష్ణు. అయితే ఇక్కడ సీత వచ్చేసి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తా అన్నట్టు, అంటే ముందే మాట్లాడుకుంటుంది గేమ్ గురించి, నైనికకి చెప్తుంది అన్నట్టు, నువ్వు వచ్చేసి విష్ణు తీసుకో అని చెప్పేసి నైనికకి చెప్తుంది. విష్ణు ఏమో నేనేమో నీది తీసుకుంటా, విష్ణు నాది తీసుకుంటుంది. ఇట్లా ముగ్గురం కూడా ఒకరు తీసుకొని మంచిగా గేమ్ ఆడి గెలుద్దామని అనుకుంటారు. కానీ ఒక 2 రౌండ్స్ అట్లా వర్కౌట్ అవుతుంది, తర్వాత అది వర్కౌట్ అవ్వదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇద్దరు అట్లా మాట్లాడుకుంటే అది వర్కౌట్ అవుతుంది. అయితే నైనికకి ఇక నిఖిల్ అంటే ఇష్టం కదా, అంటే బ్రదర్ లెక్క చూస్తుంది కదా, నబిల్ కూడా చెప్తుంది అన్నట్టు, నబిల్ అండ్ నిఖిల్కి
మీరిద్దరు ఆడండి అంటే ఒకళ్ళు తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అయితే మణికంఠ అడుగుతాడు అన్నట్టు ఎవరు సీతకి నాది తీసుకో అని చెప్పేసి. అయితే ఫస్ట్ రౌండ్లో నేను తీసుకోను, ఒకవేళ ఫస్ట్ రౌండ్లో నేను సేవ్ అయితే సెకండ్ రౌండ్లో తీసుకుంటా అని చెప్పి చెప్తుంది. అసలు ఎవ్వరు కూడా తీసుకోరా మణికంఠది, అసలు ఎవరు తీసుకోవడానికి ఇష్టమే ఉండదు అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోతారు ఎవరు తీసుకోవాలని. మణికంఠకి మాత్రం ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు అక్కడ. అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, పప్పి సౌండ్ వచ్చింది అన్నట్టు, అంటే పప్పి స్మైల్ సౌండ్ వచ్చింది. ఇక అందరూ అక్కడ పార్క్ నుంచి హౌస్ సైడ్ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. లాస్ట్కి వచ్చేసి ఈయన మణికంఠ బొమ్మ ఉండిపోయింది లాస్ట్కి, అంటే ఎవరు తీసుకోలే. యష్మి మెల్లెపోయి తీసుకొని వస్తారన్నట్టు. ఇక ఎవరు లాస్ట్కి వస్తే వాళ్ళు అవుట్ అయినట్టు కదా. వాళ్ళిద్దరూ ఎవరు లాస్ట్కి ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్స్ చెప్పుకొని సంచాలక్ అడగాలి. ఇక్కడ సంచాలక్ వచ్చేసి పృథ్వీ ఉన్నాడు అన్నట్టు. ఇక ఇక్కడ ఏమనిపించింది అంటే పృథ్వీ యష్మికి ఫేవర్ చేసిందని అనిపించింది. ఇక్కడ ఆల్రెడీ మణికంఠ చెప్పిండు, నేను 110% నేను గట్టిగా ఆడుతున్నా అన్ని టాస్కులు అని చెప్పేసి చెప్పిండు ఈయన పృథ్వీకి. అక్కడ యష్మి కూడా నేను ఫస్ట్ టైం చీఫ్ అయినా కానీ సెకండ్ టైం కూడా అవ్వాలనుకుంటున్నా, ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, మొత్తము టాస్కులన్నీ కూడా ఎట్లా ఆడాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి మంచి క్లారిటీ వచ్చిందని యష్మి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మనోడు డిసైడ్ అయిపోయిండు పృథ్వీ యష్మికే ఇవ్వాలి, యష్మిని సేవ్ చేయాలని చెప్పేసి. మణికంఠకు కూడా అర్థమైంది, ఆయన ఎంత చెప్పినా కూడా ఈయనకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి సరే ఫైన్ అని చెప్పేసి వదిలేసిండు అన్నట్టు. మణికంఠకి అయితే పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు చాలా ఇది టాస్క్లో అన్యాయం చేసిన అన్నట్టు అనిపించింది. ఒక ఛాన్స్ ఇస్తే అయిపోతుంది, ఎందుకంటే యష్మి ఆల్రెడీ అయింది కదా చీఫ్. ఇప్పుడు యష్మి దృష్టిలో యష్మి కావాలనేది అది ఓకే, ఎందుకంటే ఎవరిది వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పృథ్వీ వచ్చేసి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండే అని అనిపించింది. ఇట్లనే ఏదో ఒక విషయంలో అతన్ని తొక్కడము చేయడం వల్ల ఏమవుతుందంటే అతను ఎంత తొక్కితే అంత లేచేలా ఉన్నాడు. మొత్తం సింపతి అనేది చాలా వర్కౌట్ అవుతుంది ఆయనకి. మరి హౌస్ మేట్స్కి ఎందుకు అర్థం కదా, బయట ఉన్నప్పుడు చాలా మాట్లాడతారు, అట్లా ఇట్లా బాగా సింపతి క్రియేట్ చేస్తారు, హౌస్ మేట్స్ తప్పు చేస్తారు, అంత దాకా రావద్దు అని చెప్పేసి బాగా బయట ఉన్నప్పుడు చెప్తారు. కానీ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఎవరో ఒక పర్సన్కి ప్రతి సీజన్లో ఎవరో ఒక పర్సన్కి సింపతి వచ్చేలా చేస్తూనే ఉంటారు హౌస్ మేట్స్. అది వాంటెడ్లీ చేస్తారా మరి అది అనుకోకుండా వస్తుందా అర్థం కాదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి మరి చేస్తారో ఏందో మరి తెలియదు. పృథ్వీ వచ్చేసి ఇక మణికంఠకు క్వాలిటీస్ లేవు, యష్మికి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. అసలు మరి ఇస్తేనే కదా తెలిసేది క్వాలిటీస్ ఉన్నాయా, చేసే క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది. అసలు టార్గెట్ చేసినట్టే చేస్తారు అందరు కూడా. సో పృథ్వీ సంచాలకు అయిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి మణికంఠ సంచాలక్ అన్నట్టు. అక్కడ సైడ్ నుంచి అంటది యష్మి ఫెయిర్ డిసిషన్ తీసుకొని. అయితే మణికంఠ అంటాడు, డోంట్ వరీ నేను ఫెయిర్ డిసిషనే తీసుకుంటా అని చెప్పేసి, నేను అట్లా గేమ్ని బట్టి ఆడతాను, నాకు అట్లా లేదు అని చెప్పేసి మణికంఠ అంటాడు. అయితే యష్మి వచ్చేసి ఇక అంటది అన్నాడు, వీడు ఎవడరా బాబు, నేను ఒకటి చెప్తే వీడు ఒకడు అర్థం చేసుకుంటాడు, నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు పృథ్వీ అని చెప్పేసి అంటది అన్నట్టు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మణికంఠ సంచాలకు ఇక అందరు కూడా పరిగెడతా ఉంటారు. యష్మి వచ్చేసి లాస్ట్కి ఉండిపోతుంది, ప్రేరణ పప్పి తీసుకుంటుంది, లాస్ట్కి ఉండిపోతుంది. ఇక ఒకళ్ళ పాయింట్ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు. ఇక డేంజర్ జోన్ పోడియం ఉంటుంది కదా, దాని మీద నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ప్రేరణ వచ్చేసి తన చీఫ్ అవ్వడానికి రీజన్స్ చెప్తాను అన్నట్టు. నేను ఇప్పటివరకు మంచిగా గేమ్స్ అన్నీ కూడా బాగా ఆడుతున్నాను, నేను క్లియర్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటివరకు చీఫ్ అవ్వలేను, ఈసారి అవ్వాలనుకుంటున్నాను ప్రేరణ చెప్తుంది. యష్మి వచ్చేసి నేను ఫస్ట్ టైం చీఫ్ అయ్యాను కానీ అప్పుడు నాకు క్లారిటీ లేదు, ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది ఎవరికి ఏ గేమ్ ఆడాలి అని చెప్పేసి ఆమె యష్మి చెప్తుంది. అయితే యష్మి నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది అన్నట్టు పాయింట్. ఇక ఆ పాయింట్ చెప్పగానే మణికంఠ వచ్చేసి నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి అని అంటే నువ్వు లాస్ట్ టైం చీఫ్గా ఫెయిల్ అయ్యావా అని చెప్పేసి అంటాడు మణికంఠ. సో నేను ఫెయిల్ అవ్వలేదు, కాకపోతే ఈసారి ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి యష్మి చెప్తుంది. ఇక ఒకళ్ళు ఇక ఇద్దరు పాయింట్స్ విన్న తర్వాత మణికంఠ అయితే నేను ప్రేరణకి ఇద్దామనుకుంటున్న ఛాన్స్, ఆమె గేమ్ క్లియర్గా బాగా ఆడుతుంది, ప్రేరణకి ఆపర్చునిటీ ఇవ్వాలని ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి గేమ్ కూడా ఆమె క్లియర్గా వెళ్తుంది అని చెప్పేసి చెప్తాడు. సో అది మనకు ఒపీనియన్ కూడా ఉంది, ప్రేరణ ఆమె ఒక మైండ్ గేమర్ లెక్క ఆలోచిస్తుంది, ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్తుంది, గేమ్స్ అన్ని కూడా బాగా ఆడుతుందని చెప్పి మనకు కూడా ఒక క్లారిటీ ఉంది. సో మణికంఠ కూడా అదే గేమ్ని బాగా స్టడీ చేసిండు, మంచిగా చెప్పిండు అన్నట్టు రీజన్ అయితే. ఇక యష్మికి అయితే ప్రేరణకి ఇవ్వడం కూడా ఆమెకు కూడా ఓకే ఉంది, ఆమె చెప్పడం ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె చెప్పింది, కాకపోతే ప్రేరణకి ఇస్తే ఆమె కూడా హ్యాపీ, సో నాకేం ప్రాబ్లం లేదు, నో వరీస్ అని చెప్పేసి వెళ్తుంది అన్నట్టు. ఇక మణికంఠ కంటది నువ్వు బయట ఉన్నావు నాకు అదే చాలు అని చెప్పేసి అంటది. అసలు మణికంఠ అంటే పడనే పడదబ్బా, ఎందుకో అసలు ఒకటే టార్గెట్ వేసినట్టు అనిపిస్తుంది. యష్మి అయితే వదిలేస్తే అయిపోతుంది, ఆల్రెడీ నామినేట్ చేసింది అయిపోయింది, దాన్ని ఇంకా అది సాగదీస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా అట్లనే అనిపించింది. అసలు
నువ్వు అవుట్ అయినావు, నాకు అదే చాలు, నాకు అదే హ్యాపీ అని చెప్పి మాట్లాడుతుంది. అయితే మణికంఠ సంచాలకు ఇక డిసిషన్ తీసుకున్నాడు కదా, తర్వాతకి వెళ్ళి అక్కడ పప్పీస్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ సీత ఈమె నైనిక అండ్ విష్ణు వీళ్ళిద్దరూ కలిపి గేమ్ ఆడుతారని చెప్పి అర్థమవుతుంది. ఇక ఆయన అరేంజ్ చేస్తూ ఉంటాడు, పక్క పక్కన దూరం పెడతా ఉంటాడు అన్నట్టు. ఇక అయితే వీళ్ళు సీత వచ్చేసి అబ్జెక్ట్ చేస్తుంది, ఇక నచ్చలేదు. మరి పృథ్వీ అరేంజ్ చేసినప్పుడు ఏమనలేదు అంటే పృథ్వీ మరి ఆయన మరి రిటర్న్ రివర్స్ ఏమన్నా గొడవ పడతారు అనుకుంది, ఏమనుకుందో పృథ్వీకి అయితే ఏమనలేదు. కానీ మణికంఠకు వచ్చేసి ఇక గొడవ పడతా ఉంది, ఎందుకు అట్లా చేసినావు, నువ్వు సంచాలకు కాదు కదా, నీది అయిపోయింది కదా అని చెప్పేసి. అక్కడ మణికంఠ వచ్చేసి ఇంతకుముందు మరి పృథ్వీ కూడా అయిపోయినాక అరేంజ్ చేసింది కదా, మరి ఏమనలేదు, మరి నేను అరేంజ్ చేసినప్పుడు ఎందుకు అంటున్నా అని చెప్పేసి మణికంఠ అబ్జెక్ట్ చేస్తాడు. ఇక హౌస్లో వచ్చేసి మణికంఠ ఏది చేసినా తప్పే, ఇక ఏది ఉన్నా కూడా ఆయనకు ఎవరొకరు ఏదో ఒకటి అంటేనే ఉంటారు అన్నట్టు. ఇక ఏది చేసినా అది ఏమంటారు, తుమ్మినా తప్పే తగ్గినా తప్పే, అట్లా ఉంది సిచ్యువేషన్. ఇక సీత మళ్ళీ నైనిక కూడా అబ్జెక్ట్ చేసింది, నువ్వు ఎందుకు మధ్యలో అట్లా వెళ్ళి అక్కడ అరేంజ్ చేస్తున్నావు, ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉంటే నీకేమైంది అని చెప్పేసి నైనిక కూడా అబ్జెక్ట్ చేస్తుంది. అయితే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి విష్ణు లాస్ట్ వచ్చింది, ప్రేరణది తీసుకొని వచ్చింది. ఇక యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ ప్రేరణ వెళ్ళినప్పుడు నైనికకి అడ్డు పడిందంట. ఆమె నైనిక గొడవ పెట్టుకుంది, నువ్వు నాకు బ్లాక్ చేయడానికి ట్రై చేసావు అని. యాక్చువల్గా ప్రేరణ ఇంటెన్షన్ బ్లాక్ చేద్దామని లేదు, రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు వెనుక ఒకళ్ళు పరిగెడతా ఉంటారు కదా, అట్లనే పరిగెత్తిండ్రు. కాకపోతే ప్రేరణ కొంచెం ముందు వెళ్ళింది నైనిక కంటే, నేను కావాలని బ్లాక్ చేసినావు నువ్వు అని చెప్పేసి వాదిస్తుంది. నైనిక ఏందో అసలు గేమ్లో జరిగింది అని స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఉన్నదానికి లేని దానికి తీసుకోవాలి పాయింట్స్ పెడతా అని చెప్పి అంటుంది ఆమె నైనిక. సో మొత్తానికైతే వీళ్ళు ఇద్దరు ఇక పోడియం మీద నిలబడ్డారు, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. ఇక ఇంతకుముందు ఏదైతే చెప్పిందో ప్రేరణ అదే పాయింట్స్, నేను ఇప్పటివరకు అవ్వలేదు అని చెప్పేసి, నాకు చీఫ్ అవ్వాలని ఉంది అని చెప్పేసి చెప్తుంది. విష్ణు కూడా నాకు చీఫ్ అవ్వాలని ఉంది, నేను కూడా అంటే ఈ ఫస్ట్ వీక్ నేను అవ్వద్దని అనుకున్నా, కానీ ఇప్పుడు 6th వీక్ నా లక్కీ నెంబరు 6, సో నేను అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది ఇక విష్ణు కూడా. అయితే ఇక్కడ యష్మి సంచాలక్ కదా, లాస్ట్ యష్మి అవుట్ అయింది కదా, యష్మి సంచాలకు నేను ఇక ప్రేరణని ఉంచాలని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఇక సేవ్ చేస్తుంది, విష్ణుప్రియని అవుట్ చేస్తుంది. ఎందుకంటే ప్రేరణ వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి కూడా చీఫ్ అవ్వాలని అనుకుంటుంది, నువ్వు ఇప్పుడు చీఫ్ అవ్వాలని అనుకుంటున్నావు, ప్రేరణ ప్రతి గేమ్ కూడా బాగా ఆడుతుంది, సో నేను ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి. ఇక వాళ్ళిద్దరు ఆల్రెడీ దోస్తులు, మంచి కనెక్షన్ ఉంది ఇద్దరికి, యష్మి అండ్ ప్రేరణకి. ఇక మొత్తానికి అయితే ప్రేరణను సేవ్ చేసింది. అది విష్ణుప్రియ ఏదనుకుందో లాస్ట్కి అదే జరుగుతుంది. ఏమైందంటే ఆమె నైనిక ఉంది కదా, ఆమె సీత పప్పి తీసుకొని వస్తుంది అన్నట్టు లాస్ట్కి. ఇక నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది, మీరు ఇద్దరే ఉన్నారని చెప్పి ఫీల్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఆడినోళ్ళు కదా, ఎవరిని తీయాలనేది అది ఆమెకు అర్థం కాదు. సో ఇక ఇద్దరైతే పాయింట్స్ చెప్పుకుంటారు ఒకళ్ళు. నైనిక ఏమో నేను ముందు ఫస్ట్ వీక్ చీఫ్ అయినా, కానీ నేను మళ్ళీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది, ఈసారి నేను బాగా చేద్దామని అనుకుంటున్నా, ఎవరికి ఏ గేమ్ వేయాలో నాకు చాలా బాగా అర్థమైందని చెప్పి నైనిక చెప్తుంది. సీత వచ్చేసి నేను ఈ వీకే చేసినప్పటికీ కూడా నాకు ఎట్లా చేయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి సీత చెప్తుంది. ఇక ఇద్దట్లో ఆమె విష్ణుప్రియ వచ్చేసి సీతనైతే అవుట్ చేస్తుంది, నైనికని సేవ్ చేస్తుంది. ఎందుకంటే సీత ఇప్పుడు ప్రజెంటే ఉంది కదా. అయితే విష్ణుప్రియ నైనికకి ఇచ్చిన ఇంకొక రీజన్ ఏంటంటే, నువ్వు డిసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజ్ అయ్యావని చెప్పేసి ఇచ్చింది అన్నట్టు. అంటే ఎవరిని ఏ గేమ్కి పంపాలి అనేదానికి ఫుల్ కన్ఫ్యూజ్ అయింది కదా. ఇక ఎక్కువసార్లు నబిల్ని పంపించింది. మళ్ళీ నిన్న జరిగిన టాస్క్లో కూడా అది బాల్ గేమ్లో అది రొటేట్ అవుతుంది కదా టేబుల్, దానికి సంబంధించిన బాల్ గేమ్లో నబిల్ని పంపించింది. యాక్చువల్గా వేరే వాళ్ళు వద్దాం అనుకున్నారు, ఇక నబిల్ నేను పోతానగానే ఇంకి పింకి గేమ్ ఆడిపించి నబిల్ని పంపించేసరికి ఇక నీకు డిసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ అవుతున్నావు అని చెప్పేసి సీతని ఇక అవుట్ చేసింది విష్ణుప్రియ. ఇక తర్వాత రౌండ్కి సీత సంచాలకు ఇక రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక నిఖిల్ వచ్చేసి నబిల్ది తీసుకున్నాడు, నబిల్ ప్రేరణ తీసుకుంది అది పప్పి బొమ్మ. ఇక తర్వాతకి వెళ్ళి ప్రేరణ ఆదిత్య బొమ్మ తీసుకుంది, కానీ నైనికది ఎవరు తీసుకోలే, నైనికనే తీసుకుంది. ఇక సీతకి ఇక వేరే చేసే అవకాశం ఏం లేదు ఇక నైనికని సేవ్ చేయడానికి. ఇక అది రూల్స్ ప్రకారం అయితే ఇక ఎవరు బొమ్మ వాళ్ళు తీసుకుంటే వాళ్ళే అవుట్, సో నైనిక నువ్వే అవుట్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఇక మొత్తంకి అయితే ఇక లాస్ట్కి నబిలు, ప్రేరణ అండ్ ఆదిత్య, నిఖిల్ వీళ్ళు నలుగురు మిగులుతారు. వీళ్ళ నలుగురిలో మరి ఎవరు గెలుస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. అయితే టాస్క్ అయితే అయిపోయింది, ఎవరు గెలిచిరు అనేది కూడా ఇన్ఫో వచ్చింది. కాకపోతే ఈరోజు మాత్రం ఇక్కడ వరకే టెలికాస్ట్ చేశారు మనకు, అంటే రేపటికి సస్పెన్స్ పెట్టారన్నట్టు ఎవరు గెలుస్తారని చెప్పేసి. సో ఆ సస్పెన్స్ ఏందో మరి రేపు చూడాలి మనం. అయితే మణికంఠ వచ్చేసి ఫుల్ ఏడుస్తున్నట్టు, ఇక ఆయన గేమ్లో ఇక అవుట్ అయింది కదా, ఫస్టే అవుట్ అయిండు, నన్ను నా పప్పి తీసుకోవడానికి ఎవరు కూడా రెడీ లేకుండే అని చెప్పేసి ఇక బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇక యష్మి వచ్చేసి మళ్ళీ ఇక కన్సోల్ చేస్తుంది, ఇక అనే మాటలు అన్నది తర్వాతకి వెళ్ళి కన్సోల్ చేస్తుంది అన్నట్టు, ఇక ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి. తర్వాతకి వెళ్ళి సీత, అంటే వాళ్ళిద్దరు మళ్ళీ సీత కూడా గొడవ పెట్టుకుంది కదా, సీత కూడా కన్సోల్ చేసింది అన్నట్టు.
కాకపోతే అక్కడ మణికంఠకు సింపతి మాత్రం బాగా క్రియేట్ చేస్తారు అబ్బా హౌస్మేట్స్. కప్పు చేతిలో పెట్టి పంపించేదాకా బయటకు పంపించేదాకా వదిలేటట్లేరు. అట్లా అనిపిస్తుంది గేమ్ చూస్తూ ఉంటే. ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఏదో ఒక రకంగా ఆయనను తొక్కుతూనే ఉన్నారు. ఆయన ఆడియన్స్ దృష్టిలో మంచి ఫాలోయింగ్ వస్తుంది ఆయనకి. మరి ఆళ్ళకి అర్థమైతలేదా మరి ఏందో అర్థమైతలేదు. ఒక వ్యక్తిని ఈజీగా మాటలు అనొచ్చు. కాకపోతే అది బయట ఉన్నప్పుడు ఓకే. కానీ హౌస్‌లో ఉన్నప్పుడు అట్లా అన్నారనుకో ఆయనకి సింపతి వచ్చేస్తది. కౌశల్‌కి ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఈయనకు గూడా అట్లనే సింపతి వచ్చేటట్టుంది ఆడియన్స్ దృష్టిలో. మొత్తం గూడా ఆయన మొత్తం ప్రతిరోజు ఏ ఎపిసోడ్ జూసినా గూడా ఆయనకి సింపతి ఎపిసోడ్ లెక్కనే అనిపించింది. ఈరోజైతే ఫుల్ సింపతి. అసలు మొత్తం గేమ్‌లో ఫస్టే ఔట్ కావడము, తర్వాతకెళ్ళి సీత విషయంలో ఆమె ఆర్గ్యూ చేయడము, నయనిక ఆర్గ్యూ చేయడము, యష్మి ఆర్గ్యూ చేయడము, ఇగ ప్రతి ఒక్కళ్ళు ఆర్గ్యూ చేయడమే చేసిరన్నట్టు. ఇగ గొడవ పడడమే మణికంఠతోటి. ఆయన ఏడవడము ఇగ సరిపోయింది ఇగ పోండి ఇగ మరి కప్పు చేతిలో పెట్టి అసలు మరి ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కప్పు చేతిలో పెట్టి పంపిస్తారని అనిపిస్తుంది నాకైతే. సో, ఇది ఈరోజు జరిగింది. ఇక రేపు ఎవరు గెలుస్తారు? ఎవరు చీఫ్ అయితారనేది రేపు చూడాలి. చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.